ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్తగా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం తొలిసారిగా జిల్లాలో పర్యటించారు. ముందుగా అరసవల్లి ఆదిత్యుని విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం పెద్దపాడులోని మాజీ మంత్రి ధర్మాన నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కన్నబాబును ధర్మాన చిన్ని దుస్సాలువతో సత్కరించారు. అనంతరం పాత్రుని వలస వద్ద జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన వైకాపా జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, రాష్ట్ర కార్యదర్శి కిల్లి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు గేదెల పురుషోత్తం, ఇతర నాయకులు పాల్గొన్నారు. మన పార్టీలో నైరాస్యం ఉండడానికి వీల్లేదు. మనం స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పండి. మనకున్న బలహీనత ఒక్కటే, చంద్రబాబు నాయుడుకున్న బలం ఒక్కటే, అది ఎల్లో మీడియా. ఇవాళ పేపర్లో రాస్తారు, వైఎస్ఆర్ పార్టీ ఎత్తుగడ చిత్త అయిపోయింది, పీడిఎఫ్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు వీళ్ళు, వాళ్ళు ఓడిపోయారు అని చెప్తున్నారు. మనం ఎప్పుడు చేస్తాం పీడిఎఫ్ అభ్యర్థి? ఇక్కడ నాయకులు ఎవ్వరికన్నా మీరు పలానా పార్టీకి పలానా అభ్యర్థికి సపోర్ట్ చేయండి అని ఎక్కడైనా ఒక మెసేజ్ పార్టీ అధ్యక్షుడు కానీ ఇతర స్థాయిలో కానీ ఇచ్చారా? కానీ వాళ్ళ ప్రతి దాన్ని ప్లానింగ్ చేయగలుగుతారు.